న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో ఎంత ఆనందం అయితే కనిపిస్తుందో అదే తల్లిదండ్రుల్లో కొంత టెన్షన్ కూడా మొదలవుతూ ఉంటుంది. పిల్లలు ఏ రకంగా వాళ్ళకి స్నానం చేయించాలి, వాళ్ళ పోషణకి సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళకి ఒక చిన్న అనారోగ్యం చేసినా కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ విషయాలను చాలా రకాల డౌట్స్ వాళ్ళలో ఉంటాయి. సో చుట్టూతో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ సజెషన్స్ కొంత బెంబెలెత్తిస్తుంటాయి, మరికొంత సోషల్ మీడియా. సో ఇవన్నీ చూస్తూ ఏ రకంగా వాళ్ళ విషయంలోని మనం కేర్ తీసుకోవాలనే దాంట్లో చాలా రకాల సందేహాలు వాళ్ళలో ఉంటాయి. అవన్నీ కూడా ఇవాళ మనం క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ యోజిత గారు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, పిల్లలు పుడితే ఎంత ఆనందం అయితే కనిపిస్తూ ఉంటుందో, నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం ఎదురైనా కూడా వాళ్ళ టెన్షన్ కూడా అంతే మొదలైపోతుంది. ఎందుకంటే పిల్లలు చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి, వీళ్ళకి కూడా అర్థం కాదు కాబట్టి. ఫస్ట్ థింగ్, వాళ్ళకి పాలు పట్టించే విషయానికి వచ్చేటప్పటికి, సో తల్లి ఏదైతే ఆహారం తీసుకుంటుందో ఆ ఆహారాన్ని బేస్ చేసుకొని పిల్లలకు కూడా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, మోషన్స్ రావచ్చు, లేకపోతే కోల్డ్ కావచ్చు, కాఫ్ కావచ్చు, ఏదైనా వీళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి వస్తుందనే ఉద్దేశంతో తల్లిని కంప్లీట్గా పథ్యం పాటించమని చెప్తారు. సో అలా పాటించటం వల్ల అసలు ఫీడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది రాదా? సో డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైం పేరెంట్స్కి యూజువల్గా చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా క్లారిఫై చేయడానికి కరెక్ట్ పీపుల్ ఎవరు ఉండరు చుట్టుపక్కల. అందరూ తోచిన ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళే ఎక్కువ ఉంటారు. దీంట్లో ఇంకా మన అమ్మమ్మ లేకపోతే మన మదర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటే ఫస్ట్ అది చేయకు, ఇది చేయకు, చెవిలో దూది పెట్టుకో, వాళ్ళకి కాటన్ క్లాత్ ఇది గుడ్డ కట్టుకో, కాళ్ళకి చెప్పులు వేసుకో, ఇది మాత్రమే తిను, ఇది తినకు, ఇంత మాత్రమే నీళ్లు తాగు, ఇలా చేస్తే ఏదో అయిపోద్ది అని చెప్పి లేనిపోని భయాలు పెట్టేస్తూ ఉంటారు. సో ఎడ్యుకేటెడ్ మదర్స్, అన్ఎడ్యుకేటెడ్ మదర్స్ ఈక్వల్గా ఈ బాధితులు దీనికైతే యూజువల్గా. బట్ మోడర్న్ మెడిసిన్ ఇప్పుడు మనం 2025 ఎండ్లో ఉన్నాం అసలు. సో ఇంత సైన్స్ డెవలప్ అయ్యాక కూడా ఇంకా డాక్టర్స్ చెప్పే విషయాల్ని కొట్టిపరేస్తుంటారు చాలామంది. వాళ్ళు అలానే చెప్తారులే, నువ్వు ఇలానే చెయ్యి అని చాలా ఇళ్లలో చూస్తుంటాం. కానీ తల్లి తినే ఆహారము డైరెక్ట్గా బేబీలో ఏ సిమ్టమ్స్ కాజ్ చేయదు. మేజర్గా ఎక్స్ట్రీమ్ కేసెస్లో కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ లేకపోతే ఇలాంటివి అంటాం యూజువల్గా కొన్ని సిచ్యువేషన్స్. అది ఉన్నప్పుడు మాత్రం తల్లి తీసుకునే ఆహారం వల్ల బేబీకి కూడా గట్లో ఈ ఎలర్జిక్ సిమ్టమ్స్ వచ్చి మోషన్లో బ్లడ్ రావడం, ఆ పాలు తాగినప్పుడు అలా వామిటింగ్స్ అవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అవి ఎక్స్ట్రీమ్లీ రేర్, చాలా కామన్గా అయితే చూడం ఇవి. సో మిగిలిన అన్ని అనుకునేది ఏంటంటే జస్ట్ అసోసియేషన్. సో నువ్వు ఇవాళ పప్పు తిన్నావు కాబట్టి ఇవాళ బేబీకి ఎక్కువ కడుపు ఉబ్బరంగా ఉండి గ్యాస్ వచ్చింది అని చెప్పి ఒక రిలేషన్ పెట్టేస్తారు. బట్ ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ అసలు ఈ పోస్ట్ పార్టమ్ అనేది ఒక ఇమోషనల్ స్టేజ్ మదర్కి కూడా. బేబీకి ఎప్పుడు ఫీడింగ్, కేర్ అన్నీ ఉంటాయి. దానిలో అందరూ ఇన్ని సలహాలు చెప్తుంటారు, ఏది నిజమో తెలియదు. అలాంటప్పుడు వీళ్ళకి ఫస్ట్ ఒక బ్లేమ్ చేయడానికి ఒకటి కావాలి ఎదురుగా. ఈజీగా కనిపించేది ఏంటి, వాళ్ళు తినే ఫుడ్. సో ప్రతిదీ ఫుడ్కి లింక్ చేసేస్తూ ఉంటారు. నిజానికి ఇప్పుడు ఆ ఫుడ్ తీసుకున్న ప్రతిసారి కనిపిస్తున్నాయి సిమ్టమ్స్ అనుకోండి, అప్పుడు మేబీ మీరు అసోసియేట్ చేయొచ్చు. సో ఇవాళ పప్పు తిన్నా అవుతుంది, రేపు తిన్నా అవుతుంది, ఎల్లుండి తిన్నా అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద డే ఎప్పుడు తిన్నా ఇవి కనిపిస్తున్నాయి అని అంటే మేబీ అసోసియేట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి చేసిన దానికి తిన్నదానికి రిలేషన్ పెట్టి రోజు అదే రిపీట్ చేస్తూ అవాయిడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో మదర్స్ మంచి న్యూట్రిషియస్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. బేబీ పొట్టలో ఉన్నప్పుడు అందరూ ఎంత కొసరు పెడుతుంటారు తల్లికి, అది తిను, ఇది తిను, బాగా మంచిది, ఇది తింటే మంచిది అని చెప్పి. బట్ డెలివరీ అయిన తర్వాత ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు చూడండి. సగానికి సగం తీసేస్తారు తినే వాటిలో, ఏం మిగలవు. మదర్కి సగం డిప్రెషన్ వచ్చేస్తుంది. ఆమెకి నచ్చినవి తిననివ్వరు. రోజు ఆ ఎల్లిపాయ కారము, కారప్పొడను, లేకపోతే ఒకటే రకమైన వెజిటేబుల్ విపరీతంగా వేసి ఇస్తూ ఉంటారు, ఇది తినాలి, ఒకటే రకమైన వెజిటబుల్స్, ఇది తప్ప అది తినకూడదు, అది తింటే వాతం చేస్తుంది, ఇది తింటే ఇంకేదో చేస్తుంది అని చెప్పేసి ఆ డైట్లో న్యూట్రిషన్ తగ్గించేస్తుంటారు. అలాంటప్పుడు కూడా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుని మంచిగా వాటర్ ఇంటేక్ తీసుకుంటే తల్లిపాలు చక్కగా అందరికీ సరిపడా వస్తాయి.
కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ రాని మదర్స్ కూడా ఉంటారు. జస్ట్ ఒక 1 మంతో లేకపోతే అలా వచ్చి తక్కువ అలా అయిపోయి ఆగిపోతూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి కూడా రకరకాలుగా ఇలా బ్రెడ్ తీసుకోమనో, లేకపోతే ఇంకొకటో ఫుడ్ విషయంలో చేంజెస్ చేస్తారు. అది కాకపోతే డాక్టర్ దగ్గరకొచ్చి మెడిసిన్స్ ఇవ్వమని కూడా అడుగుతారు కదా! సో, దానివల్ల అసలేమైనా ఫలితం ఉంటుందా? ఎందుకట్లా అని? సో బ్రెస్ట్ మిల్క్ రాని వాళ్ళు అనంటే ప్రపంచంలో తీసుకుంటే నిజంగా అసలు బ్రెస్ట్ మిల్క్ రావు, సెక్రేషన్ లేదు అని చెప్పేది లెస్ దెన్ 1% మదర్స్లో. మిగిలిన వాళ్ళందరికీ నార్మల్గా ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి మీరు అన్నట్టు న్యూట్రిషన్ ఒక ఫ్యాక్టరు, వాళ్ళ ఫిజికల్ స్టేటస్, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్, స్ట్రెస్ అన్నిటికీ లింక్ ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ తోటి. ఏ ఒక్కటి మ్యాజిక్ కాదు. వీటన్నిటిలో ఫుడ్ విషయానికి వస్తే గ్యాలక్టోగోగ్స్ అని కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని ఐటమ్స్ ఉంటాయి. లైక్ వెల్లుల్లి, మెంతి కూర, ఓట్స్ అని, కొంతమంది కీమా అని, ఇలాంటివి ఉంటాయి. ఇవి తింటే పాల ప్రొడక్షన్ బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు యూజువల్గా. తినడం వల్ల ఎవరికి హాని జరగదు. సో పాజిటివ్గా అనుకొని తింటే వాటి ఎఫెక్ట్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. అంతేగాని నువ్వు వెల్లుల్లి తింటేనే నీకు పాలు వస్తాయి, నువ్వు ఇది తింటేనే నీకు పాలు వస్తాయి అని అనడం తప్పు. దాంతోపాటు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే, తల్లికి పాలు తక్కువ వస్తున్నాయి, బేబీ ఊరికే ఏడుస్తుంది అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసేసుకొని ఫార్ములా పట్టేస్తుంటారు. పాలు సరిపోవట్లేదు అని చెప్పి డబ్బా పాలు పట్టేస్తుంటారు. ఈ క్రమంలో ఏమవుతుంది, బేబీ తల్లి దగ్గరికి వెళ్ళి బ్రెస్ట్ సక్ చేసే టైం తగ్గిపోతుంది, ప్రొడక్షన్ నిజంగానే తగ్గిపోతుంది. సో డిమాండ్ ఉంటేనే సప్లై ఉంటుంది. సో బేబీ తాగుతుంటేనే ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఆ ఫ్రీక్వెన్సీ మీరు తగ్గించేస్తున్నారు బాటిల్ పాలు ఇచ్చి మధ్యలో అని అంటే నిజంగానే ప్రొడక్షన్ తగ్గిపోతుంది తల్లికి. సో తగ్గిపోతుంది అని అప్పుడు మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వచ్చి టాబ్లెట్స్ ఇవ్వండి, మందులు ఇవ్వండి, పాలు పెంచడానికి చెప్పండి అని అంటుంటారు. కానీ బ్రెస్ట్ మిల్క్ నిజంగా సరిపోతున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అని ఈ క్వశ్చన్ చాలా మంది అడగరు వచ్చినప్పుడు. సో బేబీ స్టడీగా వెయిట్ గెయిన్ అవుతుంది, యూరిన్ అవుట్పుట్ మంచిగా ఉంది, రోజుకు ఒక 8 నుంచి 10 సార్లు దాకా యూరిన్ వస్తుంది, స్టూల్ పాస్ చేస్తుంది అంటే బ్రెస్ట్ మిల్క్ సరిపోతున్నాయని. బేబీ ఏడవడానికి 100 కారణాలు ఉండొచ్చు. ఆకలి ఒక్కటే అవ్వాలని రూల్ లేదు. ఇట్స్ జస్ట్ స్మాల్ బేబీ, ఇమ్మెచ్యూర్ నర్వస్ సిస్టమ్, ఇమ్మెచ్యూర్ గట్ వాళ్ళకి. సో ఏడుపు అనేది వాళ్ళ లాంగ్వేజ్ అనుకోండి, ప్రతిదానికి ఏడుస్తారు. ఆకలి ఒకటే కాదు, డైపర్ వెట్ అయితే ఏడవచ్చు, కడుపులో ఈజీగా ఉంటే ఏడవచ్చు, ఎత్తుకోవాలని ఏడవచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. టెంపరేచర్ చల్లగా ఉన్న ఏడుస్తారు, వేడిగా ఉన్న ఏడుస్తారు. ప్రతిదాన్ని ఆకలితో అసోసియేట్ చేసి పాలు సరిపోవట్లేదు అని ఒక ముద్ర వేస్తారు తల్లికి. డబ్బా పాలు పట్టేస్తుంటారు సొంతంగా, డాక్టర్ అడ్వైస్ లేకుండా. చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. పిల్లలు పాలు తాగిన తర్వాత ఊరికే వాళ్ళు కక్కుతూ ఉంటుంటే, సో దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, వాళ్ళు విపరీతంగా వామిటింగ్స్ చేస్తూ అసలు దానికి మెడికేషన్స్ యూస్ చేసిన ఫలితం లేదు, వెయిట్ కూడా పెరగట్లేదు, దాంతోపాటు వేరే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, సోడియం, పొటాషియం ఇలాంటివన్నీ తగ్గి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. నార్మల్గా మనం చూసే 90% పిల్లల్లో పాలు తాగిన తర్వాత బర్ప్ వచ్చినా రాకపోయినా కొంచెం పాలు పెరుగులాగా బయటికి తెస్తుంటారు. యూజువల్గా హ్యాపీగానే ఉంటారు, మిగిలిన టైం అంతా హుషారుగానే ఆడుతూ ఉంటారు, మళ్ళీ పాలు తాగుతుంటారు. వాళ్ళ గురించి వరి అవ్వక్కర్లేదు. వాళ్ళకి కొంచెం ఎక్కువ అలా వస్తున్నట్టుగానా? ఎక్కువ అని కాదండి, వాళ్ళ ఫుడ్ పైప్, ఇసోఫాగస్ అంటాం యూజువల్గా, మన ఆహారం వెళ్ళే పైప్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సో ఇంకా ఇట్స్ స్టిల్ డెవలపింగ్ కాబట్టి కొంచెం మనకి రిటర్న్లో రిఫ్లెక్స్ లాగా కొంచెం బయటకు వస్తుంటాయి. వాళ్ళ వయసు పెరిగి వాళ్ళు బోర్లా పడడం, కూర్చోవడం ఇవన్నీ చేసే టైంకి ఇవన్నీ సబ్సైడ్ అయిపోతాయి. నైస్. సో తల్లి పాలు పట్టించేటప్పుడు కూడా పిల్లల్ని ఎలా పట్టించాలి? చాలా మంది పడుకోబెట్టి కూడా వీళ్ళు కూడా పడుకొని నిద్దట్లోనే ఉండటం వల్ల కూడా అలా పెట్టి వదిలిపెట్టేస్తూ ఉంటుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పాలు పట్టించడం, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక స్కిల్. అందరికీ డెలివరీ అయిపోయింది, ఒక తల్లి అయిపోయింది ఇప్పుడు ఆ ఉమెన్, లేకపోతే బిడ్డ వచ్చేసింది అనగానే బ్రెస్ట్ ఫీడింగ్ పట్టించడం న్యాచురల్గా రావాలి అని రూల్ లేదు అందరికీ. సో అదొక లెర్న్డ్ స్కిల్ అనుకోండి. కొంతమందికి నేర్పియాల్సి వస్తుంది, తల్లికి నేర్పియాల్సి వస్తుంది, బేబీకి మనం కొంచెం గైడ్ చేయాల్సి వస్తుంది ఎలా పాలు తీసుకోవాలి అని చెప్పి. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ విషయానికి వస్తే డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. క్రాస్ క్రేడిల్ అని, ఫుట్బాల్ హోల్డ్ అని, సైడ్ లైంగ్ అని, యూజువల్గా ఈ మా లాక్టేషన్ దాంట్లో ఇలా పొజిషన్స్ ఉంటాయి. సో తల్లికి బిడ్డకి ఏది కంఫర్టబుల్ అయితే ఆ పొజిషన్ చూస్ చేసుకోమంటాం. వాళ్ళ ఫీడింగ్కి కంఫర్టబుల్గా, తల్లికి పెయిన్ రాకూడదు, బేబీ మంచిగా సక్ చేయాలి,
డీప్ లాచ్ ఉండాలి, చక్కగా నోరంతా తెరిచి ఎక్కువ ఏరియాలో అంతా నోట్లో పెట్టుకొని బేబీ సక్ చేయగలగాలి. అప్పుడు మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ జరుగుతుంది అన్నట్టు. మీరు అన్నట్టు చాలా మందికి ఈ ప్రాబ్లం కూడా డౌట్ వస్తుంది, పడుకోబెట్టి పాలు ఇవ్వచ్చా లేదా అనేది. సో బ్రెస్ట్ ఫీడింగ్, బాటిల్ ఫీడింగ్ అనేవి 2 డిఫరెంట్ ఎంటిటీస్. బ్రెస్ట్ ఫీడింగ్లో జరిగే మెకానిజం బాటిల్ ఫీడింగ్లో ఉండదు. బ్రెస్ట్ ఫీడింగ్లో బేబీ యాక్టివ్గా బ్రెస్ట్ని లాచ్ చేసి సక్ చేసి పాలు మింగాలి. అది ఏ పొజిషన్లో అయినా బేబీ యాక్టివ్గానే చేయాలి. సో పడుకొని పాలు తాగుతున్నా, కూర్చొని పాలు తాగుతున్నా, నించొని పాలు తాగుతున్నా, మదర్ ఎలా ఉన్నా బ్రెస్ట్ అనేది రౌండ్ స్ట్రక్చర్ కదా. సో బేబీ ఏ పొజిషన్లో తాగుతున్నా మీ పొజిషన్, లాచ్ అంత కరెక్ట్గా ఉన్నాయని అంటే సేఫ్గానే ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్. సో పడుకొని పాలు ఇవ్వడంలో తప్పలేదు, కానీ కొన్ని ప్రీ రిక్విజైట్స్ ఫాలో అవ్వాలి. లైక్ బేబీ మదరు ఇద్దరు ఒకళ్ళ వైపు ఒకళ్ళు తిరగాలి, ఫేస్ టు ఫేస్ ఉండాలి, వాళ్ళ టమ్మీ టు టమ్మీ టచ్ అవుతుండాలి, లాచ్ మంచిగా ఉండాలి. పాలు తాగడం అయిపోయిన తర్వాత లేచి కూర్చొని మదర్ బేబీని మళ్ళీ భుజం మీద ఎత్తుకోవాలి. కానీ చిన్న ప్రీ టర్మ్ బేబీస్, బరువు చాలా తక్కువ ఉన్న వాళ్ళు, వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఈ పొజిషన్ అడ్వైస్ చెయ్యం. అంత నార్మల్గా ఉన్న వాళ్ళకి, టర్మ్ బేబీస్ వెయిట్ మంచిగా ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం. కానీ డబ్బా పాలు ఇచ్చేటప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. పడుకోబెట్టి బాటిల్ నోట్లో పెట్టేస్తున్నారు అని అనుకోండి, బాటిల్ సక్ చేసే మెకానిజం డిఫరెంట్, వాడే మజిల్స్ డిఫరెంట్ నోట్లో బాటిల్ చీకడానికి. సో ఆ తాగడం వల్ల లోపల మన ఇయర్లో యూస్టేషన్ ట్యూబ్స్, ఈ లోపల ఉన్న ప్రెషర్స్ వీటిలో తేడా వచ్చి ఒక్కొక్కసారి మిడిల్ ఇయర్లో ప్రెషర్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ పాలు ఆస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో మీరు అన్న పడుకొని పాలు ఇవ్వడం అనే కాన్సెప్ట్ బాటిల్ ఫీడింగ్కి, బ్రెస్ట్ ఫీడింగ్కి కాదు. సో బాటిల్ ఫీడింగ్ పడుకొని ఇవ్వకూడదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ పడుకొని మదరు ఈ కండిషన్స్ అన్ని ఫాలో అయ్యి ఇవ్వచ్చు. రైట్. అలాగే స్నానం చేయించేటప్పుడు కూడా చాలా మంది ఉదయం సాయంత్రం 2 పూటల్లో స్నానం చేపిస్తారు, మంచిగా నిద్రపోతారు, హెల్దీగా ఉంటారు అనే ఉద్దేశంతో చేపిస్తూ ఉంటారు. కొంతమంది వద్దు అసలు కంప్లీట్గా అలా స్నానం చేయించకుండా 2 డేస్కి ఒకసారి చేయించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. ఏది కరెక్ట్, అసలు స్నానం ఎట్లా చేయించాలి వాళ్ళకి? సో న్యూ బార్న్ బేబీస్కి స్నానం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే, వాళ్ళకి బొడ్డుకి ఒక క్లిప్ వేస్తాం డెలివరీ తర్వాత. సో అది డ్రై అయిపోయి ఆ కార్డ్ అనేది పడిపోయిన తర్వాత నుంచి స్నానం చేయించడం గుడ్ ప్రాక్టీస్. ఆ లోపు ఓన్లీ స్పాంజ్ బాత్ సరిపోతుంది. సో ఈ స్నానం కూడా చక్కగా ఆయిల్ మసాజ్ చేస్తూ రిలాక్స్డ్గా ఉండాలి. ఆయిల్ మసాజ్ మళ్ళీ మీరు వాళ్ళ కాళ్ళు చేతులు ఎట్లా పడితే అట్లాగా లాగేసి గట్టిగా ఒత్తేసి, కొంతమంది ఎక్కువ ప్రెషర్తో చేస్తుంటారు, నలుగు పిండి పెట్టి రుద్దడం అలాంటివి చేస్తుంటారు. అలా కాకుండా జెంటిల్గా బేబీ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి మసాజ్ అంటే. బేబీకి, మదర్కి లేదా కేర్ గివర్కి ఒక బాండ్ ఫామ్ అవుతుంది త్రూ మసాజ్. అండ్ బేబీ న్యూరో డెవలప్మెంటల్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత స్నానం చేయిస్తారు, ఒక క్విక్ షవర్, వేడి నీళ్ళు బకెట్లు పోస్తూ ఉంటారు కొంతమంది. అది తప్పు ప్రాక్టీస్. ఎంత వీలైతే అంత తొందరగా సేఫ్గా స్నానం చేయించాలి. నోట్లోకి, ముక్కులోకి, చెవిలోకి నీళ్ళు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. 2 పూట్ల చేయించడం అనేది పెద్ద టర్మ్ బేబీస్, వెయిట్ మంచిగా ఉన్న బేబీస్ వరకు అయితే ఓకే అండి. ఎక్స్ట్రీమ్ కోల్డ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే యూజువల్గా అడ్వైస్ చేయం. ఎందుకు అని అంటే చలి వల్ల హైపోథెర్మియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. వెయిట్ తక్కువగా ఉన్న బేబీస్, బరువు సరిగా పెరగని వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు సర్టన్ వెయిట్ వచ్చే వరకు స్నానం వద్దని చెప్తాం. మీరు చెప్పినట్టుగానే ఇట్లా మసాజ్ చేయించే టైంలోనే వాళ్ళు కొంచెం ఏదైతే సెసమీ ఆయిల్ తీసుకుంటారో అవి కొంచెం చోట్లో వేయడం కూడా చేస్తూ ఉంటారు. సో పిల్లలకి అట్లా ఆయిల్స్ అలాంటివి చెవుట్లో పడితే ఏమైనా అవుతుందా, ఇన్ఫెక్ట్ అవుతుందా? చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది ఇంకా ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్, ఇవాళ రోజుల్లో కూడా ఇంకా చాలా మంది ఫాలో అవుతున్నారు దురదృష్టవశాత్తు. మరి దానివల్ల ఇయర్లో బ్యాక్టీరియా ట్రాప్ అయిపోవచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కొన్నిసార్లు పర్ఫరేషన్స్, పస్ రావడము ఇవన్నీ అవుతాయి. హియరింగ్ లాస్ కూడా అవ్వచ్చు. ఇంకా చిన్న బేబీస్లో వేయడం వల్ల ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గతంలో మనం చూసుకుంటే వీళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారో లేదో ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేవారు. ఎందుకంటే బయటన చాలా బట్టలు ఎండేసి ఉండేవి, నాప్కిన్స్ ఎక్కువగా ఉండేవి అనమాట. ఎందుకంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు అలా తీయటం, అదంతా వాష్ చేయడం. ఇప్పుడు డైపర్స్ వచ్చేసాయి. సో ఈ డైపర్స్ వేసేసి వాళ్ళు గంటలు అందులోనే పిల్లల్ని వదిలేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా వాళ్ళు ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ అవుతుందా? కొన్ని సిచ్యువేషన్స్లో వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్
ఓవరాల్గా మనం డైపర్స్ ఒక్కదాన్నే విలన్గా చూడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు తొందరగా చేంజ్ చేయకుండా ఎక్కువసేపు వదిలేసినప్పుడు ర్యాషెస్ రావడము, దానివల్ల ఆ ప్లేస్లో స్కిన్ అంతా కొంచెం ఇరోడ్ అయిపోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో డైపర్ వేసినప్పుడు నో మ్యాటర్ ఇఫ్ ఇట్స్ డర్టీ ఆర్ నాట్ 2-3 అవర్స్కి ఒకసారి తీసేయాలి, డైపర్ ఫ్రీ టైం ఇస్తుండాలి, మళ్ళీ వేస్తుండాలి. కానీ ఈ డైపర్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉంటుంది? అంటే అది ఒక అలవాటు కింద మారే ఛాన్స్ కూడా ఏమైనా ఉంటుందా? సో డైపర్ వేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా ముందే పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాలి, ఎప్పటి వరకు వేసి మనం ఎప్పుడు తీసేయాలి అనేది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద చైల్డ్. వాళ్ళు టాయిలెట్ ట్రైనింగ్కి రెడీగా ఉన్నారా లేదా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, చెప్పగలుగుతున్నారా నీడ్స్, సో యూరిన్ వచ్చే ముందు, మోషన్ వచ్చే ముందు ఏమైనా ఇండికేషన్స్ ఇస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ కన్సిడర్ చేస్తూ స్లోగా బై ది టైం మోస్ట్లీ ఒక 15 to 18 months తర్వాత నుంచి చాలా మంది పిల్లలు కొంచెం చెప్పగలుగుతారు పేరెంట్స్కి. అప్పటి నుంచి డైపర్స్ వీన్ ఆఫ్ చేసేయడము, టాయిలెట్ ట్రైనింగ్ వాళ్ళు రెడీగా ఉంటాయి, పిల్లలు రెడీగా ఉంటాయి, ఫోర్స్ చేయకూడదు. మళ్ళీ రెడీగా ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా వీన్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేయాలి డైపర్స్. అంటే ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కూడా 12 years వచ్చినా కూడా వాళ్ళు రాత్రులు బెడ్ వెట్టింగ్ చేయటం అనేది అది అలవాటుగా ఉండిపోతుంది. ఎందుకని అట్లా? సో దాన్ని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారండి. అంటే నైట్ టైం బెడ్ వెట్టింగ్ని యూజువల్గా 6 to 7 years వరకు పక్కలో యూరిన్ వెళ్తున్నా దాన్ని ప్యాథలాజికల్గా ప్రాబ్లం కింద కన్సిడర్ చెయ్యం, ఓన్లీ నైట్ జరుగుతుంటే. డే టైంలో కూడా వాళ్ళకి తెలియకుండా బట్టలు తడిచిపోతున్నాయి, లేకపోతే నిక్కర్స్ ప్యాంట్స్ వెట్ చేసేస్తున్నారు అని అంటే అది డిఫరెంట్ సినారియో, అది దాన్ని వాల్యుయేట్ చేసుకోవాలి. బట్ 7 to 8 years దాటిన తర్వాత కూడా మీరు అన్నట్టు ఇంకా బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు అని అంటే దాన్ని ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాం. దానికి కొన్ని కాజెస్ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి మనం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ అనామలీస్, ఇంకా కొన్ని స్పైనల్ డిఫార్మిటీస్, ఇలాంటివన్నీ ఉన్నాయా లేదా అని చూసుకొని కాజెస్ అన్నీ మనం చూసుకున్న తర్వాత వాటికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని మెడికేషన్స్, కొన్ని నాన్ మెడికల్ థెరపీస్, వాటిని బట్టి ట్రీట్ చేయడం అవుతుంది. కానీ చాలామంది ఇంకా తగ్గుతుందిలే అని లేట్ చేస్తూ ఉంటారు, వదిలేస్తుంటారు. సో దానివల్ల ఆ పిల్లలకి సోషల్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బయటికి వెళ్ళడానికి రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గర కొంచెం నామోషిగా అలా ఉండడం జరుగుతుంటుంది. సో బియాండ్ 7 to 8 years ఇంకా బెడ్ వెట్టింగ్ పర్సిస్ట్ అవుతుంది అని అంటే డాక్టర్ని కలవడం బెటర్. రైట్. సో ఇప్పుడు ఫుడ్ తినిపించేటప్పుడు లైక్ అన్నప్రసన్నం ఎప్పుడు చేయాలి, సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలనే దాంట్లో కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కొంతమంది 9 months వచ్చేంత వరకు స్టార్ట్ చేయరు, కొంతమంది 6 months నుంచే స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. ఆ 6 months స్టార్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి తెలిసినటువంటి అవగాహనతో రకరకాల పిండిలు, పొడులు, సంథింగ్ ఎల్స్ అన్నీ తీసుకొని చేసి, సో మేము హోమ్ మేడ్ తయారు చేస్తున్నాము అనే ఉద్దేశంలో విపరీతంగా తినిపిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది డైజెస్ట్ చేసుకోగలుగుతుంది అసలు బేబీ అని? సో అన్నప్రాసన అనేది మన కల్చర్లో ఒక పార్ట్. యూజువల్గా బేబీ పుట్టినాక ఉయ్యాల ఫంక్షన్ అని ఇలా అన్నీ చేస్తుంటారు. సో కొన్ని హౌస్ హోల్డ్స్లో ఏమో 6 months 10 days, 6 months 6 days అంటారు, కొంతమంది 5 months 6 days అంటారు. బట్ ఆల్ దీస్ అపార్ట్ WHO, యూనిసెఫ్, IAP వీళ్ళందరి గైడ్ లైన్స్ చెప్పేది ఏంటంటే స్టార్ట్ సాలిడ్స్ ఆఫ్టర్ 180 days. సో 180 days అంటే 6 months. సో 6 months కంప్లీట్ అయిన తర్వాత నుంచి యూ కెన్ స్టార్ట్ సాలిడ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు. సో అపార్ట్ ఫ్రమ్ బ్రెస్ట్ ఫీడింగ్ యూఆర్ కాంప్లిమెంటింగ్ ద బ్రెస్ట్ ఫీడింగ్, అంతేగాని దీన్ని రీప్లేస్ చేసి అన్నం తినిపించకూడదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ స్టిల్ ఇంపార్టెంట్ 6 months తర్వాత కూడా. సో కాంప్లిమెంట్ చేస్తూ మీరు సాలిడ్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అనంటే 6 months తర్వాత నుంచి బేబీ న్యూట్రిషనల్ నీడ్స్ పెరుగుతాయి. ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఆ మొత్తం నీడ్స్ని ఫుల్ఫిల్ చేయలేదు, సరిపోతుంది 70 to 80%. సో ఒక 10 to 20% ఫుడ్ కూడా కావాలి బేబీకి. సో 6 months ఈజ్ ద ఐడియల్ ఏజ్. అండ్ ఆ ఏజ్తో పాటు ఆ బేబీ డెవలప్మెంటల్గా రెడీగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇంకా స్టడీగా కూర్చోడానికి హెడ్, ఈ ట్రంక్ కంట్రోల్, హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ అంటాం, అన్ని తీసి నోట్లో పెట్టుకుంటుంటారు 4-5 నెలల నుంచి. దే గెటింగ్ రెడీ టు ఈట్ ఫుడ్, ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. తర్వాత హౌ టు స్టార్ట్ ఫుడ్. స్టార్ట్ చేయడంతోనే కొంతమంది ఉత్సాహంగా మన అల్మరాలో ఉన్న అన్ని పప్పులు
పౌడర్ చేసేసి ఉగ్గు తయారు చేస్తుంటారు. కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఆల్ టైప్ ఆఫ్ దాల్స్. బట్ రియాలిటీలో మీరు నేను అన్ని పప్పులు ఒకటే రోజు తిన్నాం కదా, ఏదన్నా ఒకటి వి కుక్ అండ్ ఈట్ యూజువల్గా. సో బేబీస్కి కూడా అలానే ఫాలో అవ్వండి. స్టార్ట్ విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్, అన్నీ కలిపేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్, నట్స్, వాల్నట్స్ అన్నీ వేసేస్తుంటారు. ఇట్స్ వెరీ హెవీ ఆన్ దేర్ టమీ. అప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి డైజెషన్ ప్రాసెస్ మెచ్యూర్ అవ్వడం. ఆ టైంలో మీరు ఓవర్లోడ్ చేసేయకూడదు వాళ్ళ సిస్టంలో. సో సింగిల్ ఇంగ్రీడియంట్స్తో ఫస్ట్ రైస్తో స్టార్ట్ చేయండి, తర్వాత రైస్కి పప్పు యాడ్ చేయండి, తర్వాత రైస్ పప్పుకి వెజిటబుల్స్ యాడ్ చేయండి, తర్వాత ఇంకొకసారి ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయండి. ఇలా తర్వాత ఎగ్, మీట్, ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెం క్వాంటిటీస్లో డిఫరెంట్ వెరైటీస్ రోజు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. సో ఫుడ్తో పాజిటివ్గా ఉండాలి రిలేషన్షిప్. ఎప్పుడు ఫుడ్ని చూస్తే పారిపోకూడదు, అమ్మ బాబోయ్ నాకు వద్దు అప్పుడేనా అని వెళ్ళిపోకూడదు. ఇంట్రెస్ట్ ఉండాలి. సో పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ కల్టివేట్ అవ్వనివ్వాలి పేరెంట్స్. కొంచెం ఓపిక ఉండాలి ఇక్కడ, ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉండాలి పేరెంట్స్కి. వాళ్ళు తిన్నా తినకపోయినా వీళ్ళు బాధపడిపోవడం తినట్లేదని, లేదా తింటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. సో అలా ఉండకుండా న్యూట్రల్గా ఉండాలి. సో నోట్లో పెట్టుకోవడం ఒకటే కాదు, దాన్ని పట్టుకోవడం, దాన్ని స్క్వాష్ చేయడం, పూసుకోవడం, పోసుకోవడం అన్నీ ఇంక్లూడ్స్ ఎక్స్పోజర్. అన్నీ ఆ ఫుడ్ని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు, ఎక్స్పోజ్ అవుతున్నట్టు. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో సో నార్మల్ మిల్క్ పేరెంట్స్ ఇవ్వటానికి ఒక గిల్ట్ లా ఫీల్ అవుతుంటారు. ఇది ఎంతవరకు అసలు పిల్లలకి ఆ పోషణ ఇస్తుంది, ఇందులో ఇంకేమైనా మిక్స్ చేద్దాం అనే ఐడియాలో ఉంటారు. అంటే So, యానిమల్ powders- మిల్క్ గురించి అంటున్నారా మీరు? యానిమల్ మిల్క్ గురించి మధ్యలో ఓకే. సో పిల్లలు ఎదుగుతున్న క్రమంలో అందుకే అన్నాను, వాళ్ళకి నార్మల్ మిల్క్ ఇస్తే వీళ్ళు కూడా సాటిస్ఫై అవ్వరు. నార్మల్ మిల్క్ తో ఏమొస్తుంది, సో ఇంకా అందులో ఏవో ఒక డిఫరెంట్ పౌడర్స్ ని మిక్స్ చేయాలి. సో ప్రోటీన్ పౌడర్స్ మిక్స్ చేయాలి, లేకపోతే న్యూట్రిషన్ పౌడర్స్ ఏవో తీసుకొచ్చి మిక్స్ చేస్తే వాళ్ళకి ఆ పోషణ అనేది అందుతారు అనే భావనలో ఉంటారు. నిజంగానే అది జరుగుతుందా, లేకపోతే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారా ఈ పౌడర్స్ అని? డెఫినెట్లీ దీనిని మాత్రం ఐ వాంట్ టు లింక్ ఇట్ ఓన్లీ టు సోషల్ మీడియా హైప్. ఇదంతా ఆల్గోరిథం జిమ్మిక్స్ అనుకోండి. యూజువల్గా మీరు అన్నట్టు ఒక వయసు వచ్చిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత మిల్క్ క్యాన్ బీ పార్ట్ ఆఫ్ యువర్ డైట్, బట్ మిల్కే మేజర్ అవ్వకూడదు. కొంతమంది చేసే తప్పేంటనంటే అన్నం తినకపోతే పాలిస్తారు, టిఫిన్ తినకపోతే పాలిస్తారు, ఏమీ తినట్లేదు అంటే మళ్ళీ పాలిస్తారు. సో ఆ మిల్కే వాడి డైట్లో మేజర్ అయిపోతుంది. ఆ తప్పు చేయకూడదు. సో ఎనీథింగ్ ఇన్ అ బ్యాలెన్స్ ఈజ్ గుడ్. ఏది అతి ఏది మంచిది కాదు. సో మిల్క్ కూడా ఎదిగే పిల్లలకి సే ఒక 250 to 300 ml క్వాంటిటీ అనుకోండి ఈజ్ గుడ్, బికాజ్ వాళ్ళకి కావాల్సిన కొంచెం ప్రోటీన్, కాల్షియం అవన్నీ అందులో నుంచి చక్కగా అందుతాయి. ఓన్లీ అడల్టరేటెడ్ మిల్క్తో ప్రాబ్లం వస్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తుంటే అన్ని కల్తీ అని అంటుంటారు. సో ట్రై టు గెట్ సేఫర్ ఆప్షన్స్ చూస్ చేసుకొని. సో రోజు పాలు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఒక 100 ml మిల్క్ తీసుకుంటే దాంట్లో ఆల్రెడీ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కాల్షియం, దాని అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి. యూ డోంట్ నీడ్ టు మిక్స్ ఎనీథింగ్ ఇన్ టు ఇట్. దాన్ని ఇంకా ఏదో చేసేయాలని ప్రోటీన్ పౌడర్స్ ఇవి తెచ్చుకొని కమర్షియల్గా దొరికే మిక్సెస్ ఇవన్నీ తెచ్చి కలపడం వల్ల ఏది ఎక్స్ట్రాగా అయిపోదు. సో మిల్క్ యాజ్ ఇట్ ఈజ్ గుడ్, ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ కిడ్స్. ఈజీగా 100 ml మిల్క్ నుంచి వాళ్ళకి ఆ రోజు కావాల్సిన ఒక 1/4 or half ప్రోటీన్ రిక్వైర్మెంట్ చక్కగా ఒక గ్లాస్ మిల్క్ నుంచి వస్తుంది. దాంట్లో ఏమి కలిపి అవి ఇంకా ఎక్కువ తాగేటట్టు మీరు చేయక్కర్లేదు. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో జస్ట్ బోర్న్ బేబీస్ విషయంలో పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలనే అంశాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.